ఒరే పిస్తోలు, చెప్పడానికి నోరు రాయడానికి చేతులు లేని ఈడు చచ్చినా బతికినా ఒకటేరా. ఇన్ని తీసుకెళ్లి కొత్తపేట రాజుగారికి అమ్మాయి. అడికి అమ్మామని అయ్యారికి తెలిస్తే ఒరే పిచ్చినా ఎలా, ఆడిచ్చే డబ్బు ఇద్దరం చిరుసగం పంచుకుంటాంగా, నేనెందుకు చెబుతారా? ఓకే, అలాగే చేద్దాం. పద. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనా తప్పదన్న. అన్నపూర్ణేశ్వరి, ఎవడ్రా నువ్వు? అచ్చు మా అని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఆయనేనమ్మా, అడుక్కు తినేవాడిని. ఏమన్నా పెడతావా? ఏం పెట్టను? ఇది నా ముందు ఇప్పుడు నోరు జారింది. నేను లేననుకుని కాలు జారితే అప్పు చెప్పేస్తాను, నీ మొగుడిని బతుకున్నానని చెప్పేస్తాను. అన్నపూర్ణ, ఏమిటి మళ్ళీ నా మొగుడు పిలిచినట్టు పిలుస్తున్నావు? పోయేవాడు మొదటి గోదావరి వరదల్లో పోయినా పోయేది, చందాలెన్నా వచ్చేవి. అడ్రస్ లేకుండా పోయాడు. రోజు చాలా మంది వచ్చి మీ ఆయన ఏడి అని అడుగుతుంటే మా ఆయన ఎంత గొప్పవారో, ఎంత మంచి పేరుందో అనుకున్నాను. తీరా చూస్తే వాళ్ళు రౌడీస్లట. వద్దు, నేను బతుకున్నానని తెలిస్తే ఆ రౌడీలు నా ప్రాణాలు తీసేస్తారు. ఇలాగే ఉండి దీన్ని శీలం కాపాడుకుంటాను. అమ్మా అన్నపూర్ణేశ్వరి, భిక్షాం దేహి. సన్యాసి కదా, ఏం పెట్టను? ఏదో ఒకటి పెట్టు తల్లి. మొగుళ్ళు ఎందుకు కావాలి ఎందుకు తీసుకురాస్తాను. ఇదేమిటి తల్లి? నా దగ్గర పనికిరాని ఇవే ఉన్నాయి, ఇవి కూడా తీసుకో. ఆగు తల్లి, అపచారం. నీ భర్త బతికే ఉన్నాడు. ఎక్కడున్నాడు? వస్తాడు, పౌర్ణమి వెళ్ళగానే వచ్చేస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను వెళ్ళను. ఏ మా ఆయన లాగా నువ్వు కూడా లోపలికి వెళ్ళు అంటావేమిటి? తప్పమ్మా, ఇల్లాలు ఇలా వీధిలో నిలబడకూడదు. నేను వీధిలోనే నిలబడతాను. నా మొగుడు చెప్తేనే నేను వెళ్ళలేదు. అడుక్కు తినేవాడివి నువ్వు చెప్తే నేను వింటానా? ఓరు నాయన, ఇది వెళ్ళలేదు. ఈ ఇంటి ఎదురుగానే కూర్చుని దీని శీలం కాపాడుకుంటాను. బాబు దండాలండి. ఏటి బాబు ఇలాగొచ్చినారు? కూలిపోయిన బిల్డింగ్ లో మీతో పాటు రజని కూడా ఉండేది కదూ? అవును బాబు, మా 37 కుటుంబాలకి ఆవిడే దేవత. ఇప్పుడు మీకాడే స్టేషన్లో ఉంది కదా. ఆవిడ పోలీస్ కస్టడీ నుంచి పారిపోయింది. మీలో ఎవరైనా ఆవిడకి ఆశ్రయం ఇస్తే ఆ అమ్మాయితో పాటు మీరు కూడా నేరస్తులవుతారు. ఆవిడ ఆచూకి ఏమాత్రం తెలిసినా వెంటనే మాకు తెలియచేయాలి. అట్లాగే బాబు. అర్థమైందా? ఓం ఆదిశక్తి స్వరూపిణే నమః. నైవేద్యం సమర్పయామి. హారతి సమర్పయామి. ఓం శాంతి ఓం శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. పూజారయ్యా, ఏటది? ఏమిట్రా? ఆ 2 కొబ్బరి చెప్పులు అయితే ఒకటి మాయమైపోనాది. దేవత తీసుకుందేమోరా. దేవత? అమ్మా కరుణించినావా తల్లి, కరుణించినావా తల్లి. ఆకలేసినది కావాలా, ఆ రెండోది కూడా తినే తల్లి. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి కానీ తెలిస్తే మా పరపతి పెరిగిపోద్ది. హారతి కళ్ళకద్దుకోండి బాబు. పరమేశ్వరి కటాక్ష సిద్ధిరస్తు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అరే మీరా, ఏమిటి ఇలా వచ్చారు? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పండి. నాకు ఇష్టమైన మీరు ఏడుస్తుంటే నాకేడు ప్రాత. మరి మాకు ఇష్టమైన బాబాయ్ మా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడని మేము ఏడుస్తున్నాం. మీ బాబాయ్ మీకు దూరం అయిపోతున్నాడా? అవును, మా అమ్మ నాన్న నీకు బాబాయ్కి పెళ్లి చేస్తున్నారుగా. మీ బాబాయ్కి నాకు పెళ్ళి? యాదగిరి గుట్టలో పెళ్లి చేయాలని మా అమ్మ మొక్కుకుందంట. యాదగిరి గుట్టలో?